ప్రధాన అనుమానితులు ఇంకా పరారుల ట్యాపింగ్ కేసులో నలుగురు నిందితులను గుర్తించాం, అరెస్ట్ చేశాం. చట్ట పరిధిలో దర్యాప్తు కొనసాగుతున్నది. వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ గందరగోళ కథనాలు రాయొద్దని మీడియాకు విజ్ఞప్తి. గందరగోళ కథనాలు మీరే లీకులు ఇచ్చి మీరే గందరగోళం అంటే ఎట్లా అండి సారు గందరగోళం మీరు వాస్తవంగా గందరగోళం ఉండొద్దు అంటే స్పష్టంగా రోజు ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి, అయిపోతుంది. ఇదేనా ఇది కాదు, ఇక్కడ ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా విజ్ఞప్తి చేస్తాను, ఇలాంటి కథనాలు రావద్దంటే నిజాలేంది. ఇప్పుడు మా జర్నలిజం పని ఏంది, మేము ఏదో ఒక విధంగా ఇక్కడ మీ లోపల జరుగుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేయడమే జర్నలిజం. దాని ప్రకారమే స్టోరీలు చేస్తాం. చిన్న పాయింట్ దొరికితే మేము దాని పెద్దగా కథనాలు రాస్తాం వాస్తవంగా. ఎందుకంటే నిప్పులైందే పొగ రాదు. సో పొగ ఎందుకు వస్తుంది? ఖచ్చితంగా మీ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ ఉంటేనే కదా. ఎక్కడో ఒక దగ్గర మీ దానిలో ఉన్న వాళ్ళు ఎక్కడో మా క్రైమ్ జర్నలిస్టులకు వాళ్ళకు చిన్న లీగల్ ఇస్తారు, దాన్ని బట్టి మేము స్టోరీలు చేసుకుంటూ ఉంటాం. చిన్నగా ఎఫ్ఐఆర్ లో కేసీఆర్ అని రాయండి సార్, మేము స్టోరీ అల్లేస్తాం. అది కామన్, అది ఏ మీడియా సంస్థ చేసే పని అది వాస్తవంగా. ఇప్పుడు లీగల్ నోటీస్ కేటీఆర్ ఇస్తా ఉన్నాడు, ఏమైతుంది మా వెంట్రీకి కూడా వీక్లీ వాస్తవం చెప్తున్నాం, ఏం కాదు. ఎందుకంటే అదంతా పొలిటికల్ సంబంధించినటువంటి అంశం. పొలిటికల్ సంబంధించిన అంశంలో ఖచ్చితంగా ఇలాంటి కథనాలు వస్తూనే ఉంటాయి. కోర్టులు కూడా పెద్ద పట్టించుకో వాస్తవంగా. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటి వరకు 4 నిందితులు అరెస్ట్ చేశాం. ఇంకా ప్రధాన అనుమానితులు పరారీలో ఉన్నారు. దర్యాప్తు చట్ట పరిధిలో కొనసాగుతోంది. ఈ దర్యాప్తులకు ఆటంకాలు కలిగించేలా కొన్ని మీడియా కథనాలు దర్యాప్తు అధికారులు వెల్లడించినట్లు వస్తున్నాయి. ఇది సరైనది కాదు. ఎస్ఐబి విభాగం రాష్ట్ర భద్రత ప్రజల రక్షణ కోసం మావోయిస్టు అసాంఘిక శక్తులను అరికట్టేందుకు పని చేస్తుందని, దాని తీవ్రతను దృష్టిలో పెట్టుకొని కోర్టు పరిధిలో దర్యాప్తు చేస్తున్నామని డీసీపీ పేర్కొన్నారు. ఈ క్రమంలో మీడియా ఊహాజనిత కథనాలతో ప్రజలను అయోమయంలో పడేయొద్దని డీసీపీ ఆదివారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. దర్యాప్తు పురోగతి సంబంధించిన వివరాలు పత్రికా ప్రకటనల ద్వారా వివరిస్తున్నామని పేర్కొన్నారు. ఇగో అదేదో ముందు నుంచే ప్రాపర్ గా ఇచ్చుంటే అయిపోయేది కదా ఇల్లు. సగం చెప్తారు, సగం చేస్తారు. ఇది మరొక కథనం రాధాకిషన్ మరొక అరాచకం, కేసీఆర్ డైరెక్షన్ ఇచ్చినటువంటి మరొక అరాచకం. ఒకసారి దీని గురించి కూడా చదివే ప్రయత్నం చేద్దాం. రాధాకిషన్ రావు ఇన్స్పెక్టర్ గట్టుమల్లుతో పాటు మరో ఎస్ఐ కీ రోల్. ఫిర్యాదులో పేర్కొన్న బాధితుడు షేర్ల బదలాయింపులో మాట వినుకుంటే ట్రీట్మెంట్ అంటూ హెచ్చరించారని వెల్లడి. నాటి జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ టీం 10 లక్షలు తీసుకున్నారని స్పష్టీకరణ. చాలా చిన్న అమౌంట్ 10 లక్షలు అంటే ఓన్లీ ఎస్ఐ వరకే. అదే 40 కోట్ల ట్రాన్స్ఫర్ అయినాయి మొత్తం. క్రియా హెల్త్ కేర్ కంపెనీ క్రియా హెల్త్ కేర్ కంపెనీ చైర్మన్ చెన్నుపాటి వేణుమాధవ్ కిడ్నాప్ కేసులో కొత్త విషయం తెర మీదకి వచ్చింది. ఈ నెల 8వ తేదీన బాధితుడు చెన్నుపాటి వేణుమాధవ్ జూబ్లీహిల్స్ పిఎస్ లో తన టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు, ఇన్స్పెక్టర్ గట్టుమల్లుతో పాటు కంపెనీలో ఉన్న పార్ట్ టైం డైరెక్టర్లు మరికొంతమంది వ్యాపారవేత్తలు కిడ్నాప్ చేసి షేర్లు బదలాయించుకున్నారని ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కేసు నమోదు చేసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు కంప్లైంట్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. అందులో భాగంగా పోలీసులు బాధితుడిని ఆరా తీసినప్పుడు మైత్రి మూవీస్ వ్యవస్థాపకుడు నిర్మాత నవీన్ ఎర్నేని పాత్ర కేసులో ఉందనడం సంచలనంగా మారింది. ఈ కేసులో A1 గా రాధాకిషన్ రావు, A2 గా చంద్రశేఖర్, A3 గా గట్టుమల్లు, A4 గా మల్లికార్జున్, A5 గా కృష్ణ, A6 గోపాల్, A7 రాజ్, A8 గా రవి, A9 గా బాలాజీ అండ్ అదర్స్ కింద నిందితులుగా పేర్కొని పోలీసులు విచారణ జరుపుతున్నారు. 2018 అక్టోబర్ నవంబర్లో జరిగిన ఈ ఘటనపై బాధితుడు ఇటీవల ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకిషన్ అరెస్ట్ మీడియాలో చూసి ధైర్యంగా ముందుకొచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. వేణుమాధవ్ ఫిర్యాదు ప్రకారం 22 నవంబర్ 2018 ఉదయం 5:30 గంటల ప్రాంతంలో ఖాజాగూడ వద్ద తన టాస్క్ ఫోర్స్ పోలీసులు కిడ్నాప్ చేసి ఇన్స్పెక్టర్ గట్టుమల్లు ఆఫీస్ తీసుకెళ్లారు. అక్కడ తనను బెదిరించి డీసీపీ రాధాకిషన్ రావు చెప్పినట్టు వింటే వదిలేస్తామని గట్టుమల్లు చెప్పారు. చెప్పినట్టు వినకుంటే నకిలీ కరెన్సీ కేసు పెడతామని బెదిరించారు. అనంతరం రాధాకిషన్ రావు ఆఫీస్కి తీసుకెళ్లి మళ్లీ బెదిరించి 100 కోట్ల విలువైన తన కంపెనీ షేర్లను ఇతరులకు బదలాయింపు చేస్తున్నట్టు సంతకాలు చేయించుకున్నారు. ఆ తర్వాత అర్ధరాత్రి 12 గంటలకు విడిచిపెట్టారు. అంతకుముందు తను విడిచిపెట్టేందుకు ఇన్స్పెక్టర్ గట్టుమల్లు అండ్ అతని టీంకు 10 లక్షలు ఇచ్చి బయటకు రావాల్సి వచ్చింది. ఈ మేరకు బాధితుడు ఫిర్యాదు కాపీలో పేర్కొన్నారు. నిందితులపై ఐపీసీ సెక్షన్ 386, 341, 120B రెడ్ విత్ 34 ఐపీసీ కింద కేసులు నమోదు చేసినట్టు జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపారు. ఇక్కడ చూడండి, చెప్పినట్టు వినకుంటే నకిలీ కరెన్సీ కేసు పెడతామని బెదిరించారని చెప్పేసి అన్నారు కదా. ఈ విషయంలో ఒక్కసారి ఒక కేసు మనం చూసుకోవాలి వాస్తవంగా. ఎవరు చక్రధర్ గౌడ్ అని చెప్పేసి సిద్దిపేట సంబంధించినటువంటి బీఎస్పీ పోటీ చేసి దాదాపు 18,000 నుంచి 20,000 ఓట్లు రావడం జరిగింది. అదేవిధంగా అప్పుడు బీజేపీలో ఉండే, ఆ తర్వాత బీఎస్పీలో జాయిన్ అయింది వాస్తవంగా. సో ఆయన చేసినటువంటి కేసు అయితే ఉందో దానిపైన కూడా సేమ్ ఈ కేసు, ఈ రాధాకిషన్ రావే దొంగ, అతిపెద్ద దొంగ రాధాకిషన్ రావే కేవలం కేసీఆర్ హరీష్ రావు ఆదేశాల మేరకు, అంటే నేను హరీష్ రావుని ఎందుకు మెన్షన్ చేస్తాను అంటే
కేసీఆర్ హరీష్ రావు ఇద్దరి ఆదేశాల మేరకు చక్రధర్ గౌడ్ను అరెస్ట్ చేసి ఆయన పైన ఎన్ని కథనాలంటే పాప ఆయన పర్సనల్ మొబైల్లో ఏదో ఫోటో దిగుతాడు. జనరల్ మనం చాలా రకాల ఫోటోలు దిగుతాం. ఆ ఫోటోలు కూడా బయటకు లీక్ చేసి ఆయన ఎంత ఐశ్వర్యవంతుడు అంటే ఆయన ఇష్టం, ఆయన వ్యక్తిగత జీవితం ఆయన ఇష్టం వాస్తవంగా. దానికి సంబంధించిన ఫోటోలు కూడా పెట్టి ఎక్కడెక్కడో పెట్టింది 2 కేసులు. ఆ 2 కేసులు పెట్టి 2 కేసులు 3 కేసులు ఆ అక్రమ కేసులు పెడితే ఆయన కూడా రేపు మాపు కాంప్రమైజ్ అవుతుంది వాస్తవంగా. ఈ 2-3 కేసులు పెట్టి కర్ణాటక నుంచి, తమిళనాడు నుంచి, ఎక్కడెక్కడి నుంచో 5-6 రాష్ట్రాల్లో మొత్తం ఈయన దోపిడీ చేసిండు, ఆ పైసలు వసూలు చేసిండు అని చెప్పేసి పెద్ద ఎత్తున కథలు చేసిండు. మరి ఏమైనా కేసులు? నిజంగా కేసులో అంత శాంటిటీ ఉంటే మరి ఇప్పుడు నిలబడాలి కదా. 2-3 కేసులు అక్రమ కేసులు పెట్టించి వీళ్ళు ఏం చేస్తారంటే అక్రమ కేసులు పెట్టిస్తారు. ఎందుకంటే నా మీద కూడా పెట్టించారు కదా. నా మీద బాలనార్ కేసులో, బాలనార్ పిఎస్లో, అదేవిధంగా కేపీహెచ్పిఎస్లో ఇంకా చాలా రకాల పిఎస్లో పెట్టించారు వాస్తవంగా. పెట్టించి ఏం చేశారంటే వాళ్ళు అడిగినాం ఏంద్రా ఎవరు పెట్టి నాకు తెలియదు అన్న, వాళ్ళ సంతకం పెట్టమని పెట్టినట. నేను అడిగినా కోర్టు కాంప్రమైజ్ వస్తే ఎవడైతే వచ్చిండో కంప్లైంట్ అని అడిగినా, అరే ఏంద్రా నేను తెలుసారా నీకు, అసలు నేనేం చేసిన తెలుసా అంటే తెలియదు అని అన్నాడు. మరి ఎందుకు పెట్టినారు అంటే ఒక అన్న వచ్చిండు పైసలు ఇచ్చిండు, సంతకం పెట్టినా కంప్లైంట్ ఇచ్చినామంటే ఇచ్చిన గంతే, నాకు అసలు పోలీసులను ఏం అడగలేదు, ఏం చేయలేదు, నాకు ఏం తెలియదు అన్నాడు. మరి ఎందుకు ఇట్లా చేసినారు అంటే ఏమన్నా నాకు తెలియదు అన్న. ఇది ఇట్లా జరుగుతుంది వాస్తవంగా. ఎందుకంటే నేను చూసినా కదా, నా మీదే స్వయాన వేరే వాళ్ళ మీద కాదు, నా మీదే కేసులో నేను చూసిన కంప్లైంట్తో మాట్లాడినా కూడా మాట్లాడి చెప్పిన విషయం అదే. అట్లా చక్రధర్ గౌడ్ మీద అనేక రకాలైన వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి వీళ్ళకి కావాల్సిన అన్ని తీసుకున్నారు. పాప ఆయన ఇండ్లు, కార్లు అన్ని సీజ్ చేసిన వాస్తవంగా చెప్పాలంటే. ఈ రాధాకిషన్ రావు అనేటువంటి నిజంగా చెప్తాను నడి రోడ్డు మీద ఉరి తీయాలి ఈ దొంగ కొడుకుని వాస్తవం. ఇలాంటి వాళ్ళు చీడ పురుగులు. పోలీస్ డిపార్ట్మెంట్ను ఈరోజు భ్రష్టు పట్టించిన దానిలో పోలీస్ డిపార్ట్మెంట్ మీద చాలా రెస్పెక్ట్ ప్రజలకి. ఇలాంటి వాళ్ళు చేయబట్టి ఈరోజు రెస్పెక్ట్ మొత్తం పోతా ఉన్నది. అందుకే వీళ్ళను బహిరంగంగా ఉరి తీయాలి వాస్తవంగా చెప్పాలంటే. ప్రధాన అనుమానితులు ఇంకా పరారుల ట్యాపింగ్ కేసులో నలుగురు నిందితులను గుర్తించాం, అరెస్ట్ చేశాం. చట్ట పరిధిలో దర్యాప్తు కొనసాగుతున్నది. వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ గందరగోళ కథనాలు రాయొద్దని మీడియాకు విజ్ఞప్తి. గందరగోళ కథనాలు మీరే లీకులు ఇచ్చి మీరే గందరగోళం అంటే ఎట్లా అండి సారు గందరగోళం. మీరు వాస్తవంగా గందరగోళం ఉండొద్దు అంటే స్పష్టంగా రోజు ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి, అయిపోతుంది. ఇదేనా ఇది కాదు, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా విజ్ఞప్తి చేస్తాను, ఇలాంటి కథనాలు రావద్దంటే నిజాలేంది. ఇప్పుడు మా జర్నలిజం పని ఏంది, మేము ఏదో ఒక విధంగా ఇక్కడ మీ లోపల జరుగుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేయడమే జర్నలిజం. దాని ప్రకారమే స్టోరీలు చేస్తాం. చిన్న పాయింట్ దొరికితే మేము దాని పెద్దగా కథనాలు రాస్తాం వాస్తవంగా. ఎందుకంటే నిప్పులైందే పొగ రాదు. సో పొగ ఎందుకు వస్తుంది? ఖచ్చితంగా మీ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ ఉంటేనే కదా. ఎక్కడో ఒక దగ్గర మీ దానిలో ఉన్న వాళ్ళు ఎక్కడో మా క్రైమ్ జర్నలిస్టులకు వాళ్ళకు చిన్న లీగల్ ఇస్తారు, దాన్ని బట్టి మేము స్టోరీలు చేసుకుంటూ ఉంటాం. చిన్నగా ఎఫ్ఐఆర్ లో కేసీఆర్ అని రాయండి సార్, మేము స్టోరీ అల్లేస్తాం. అది కామన్. అది ఏ మీడియా సంస్థ చేసే పని అది వాస్తవంగా. ఇప్పుడు లీగల్ నోటీస్ కేటీఆర్ ఇస్తా ఉన్నాడు, ఏమైతుంది మా వెంట్రీ కూడా వీక్లీ వాస్తవం చెప్తున్నాం, ఏం కాదు. ఎందుకంటే అదంతా పొలిటికల్ సంబంధించినటువంటి అంశం. పొలిటికల్ సంబంధించిన అంశంలో ఖచ్చితంగా ఇలాంటి కథనాలు వస్తూనే ఉంటాయి. కోర్టులు కూడా పెద్ద పట్టించుకో వాస్తవంగా.